ఇక పెద్ద డ్రామా జూనియర్ వీళ్ళు ఎట్లా వస్తుందంటే వీళ్ళని అనొద్దు, అసలు వీళ్ళని అనొద్దు అంటే వీళ్ళది కూడా తప్పుంది. వీళ్ళ వెనక ఒక పిఆర్ ఉన్నారు. ప్రత్యేకంగా ఫోన్లు చేసి విత్ ఎవిడెన్స్ ఉన్నాయి మన దగ్గర, ప్రత్యేకంగా ఫోన్లు చేసి రిపోర్టింగ్ కొట్టిస్తా ఉన్నారు. ఒక అంటే కమాండ్ కనబడ్డది కానీ అంటే అమ్మవారు కమాండ్ కనబడ్డది బిఎల్ఎన్ గార్డెన్ ఇక్కడికి వచ్చినాక అమ్మవారు కమాండ్ ఏడుందిరా తమ్మి. ఏం మాట్లాడుతున్నారు, దిమాక్ ఉందా? కమాన్ కనబడ్డది, కమాను ఆ కమాన్ అంటే లేదు. ఆమె ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఉన్న వాళ్ళు డిలీట్ చేయమంటే చేస్తలేదామే. మెడల్ బట్టి బయటికి నూకేయాలి, లోపలికి ఎవరు రమ్మన్నారు అని మాట్లాడుతూ ఉందంట. ఏది కూడా అబద్ధం ఆడే అవసరం లేదు. అబద్ధం ఆడితే ఎవరు పైసలు ఇస్తారో అని నాకు అవసరం. రే డిబ్రీ పోరడా అనుకుంటే నేనే ఇంకా ఏదైనా చేయగలుగుతా కానీ నాకు ఇది చేస్తున్నావు కదరా, ఇంకేం చేస్తావు? ఇంకా ఏదైనా ఎందుకు ఇది చేస్తున్నావు కదా లంగ పని. ఫస్ట్ అందులో ఉన్న ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెట్టించుకునే వాళ్ళకు బుద్ధి ఉండాలి. ఆ మనిషి కడుపుకు గడ్డి తింటారా అన్నం తింటారా అని అడుగుతా ఉన్నాను. కొంచెం అన్న తెలివి ఉండాలి, కొంచెం అన్న. ఛానల్ పోతే 1 year దాకా రాదు మన మీద వీడియోలు చేయడని అనుకుంటా ఉన్నారు. అది మీ భ్రమ. జ్యోతి మేడం, హాయ్ హలో వెల్కమ్ టు V960 TV. ఓకే, ఇక ఈ మొగ ఉంది చూడండి, ఇక మోతేవారి మొగ అయినది. ఇక పెద్ద డ్రామా జూనియర్ వీళ్ళు ఎట్లా వస్తుందంటే వీళ్ళని అనొద్దు, అసలు వీళ్ళని అనొద్దు అంటే వీళ్ళది కూడా తప్పుంది. వీళ్ళ వెనక ఒక పిఆర్ ఉన్నారు. పిఆర్ ప్రముఖ ఛానల్ కి సంబంధించిన పిఆర్ఏ. ఒక ఛానల్ కి సంబంధించిన పిఆర్ వీళ్ళని పంపిస్తా ఉంటారు. పంపించి అరే వీడికి వెళ్ళి ఇట్లా మాట్లాడండి అంటే వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతుండేనండి మీకు తెలుసు. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో పెట్టి డిలీట్ చేసారు. మరి ఎందుకు డిలీట్ చేసారు? కరెక్ట్ ఒక వారం రోజుల కిందట అంటే అమ్మవారు ఎవరు ఏం తెలియదు. అదే అమ్మవారి కళలో అయితే కనబడ్డది. అది ఎలా కనబడ్డా అంటే ఇక్కడ బోరియం బ్రిడ్జ్ అని అందరికి ఐడియా ఉంటుంది. ఆ బోరియం బ్రిడ్జ్ దగ్గర అంటే వెహికల్ నడుపుకుంటూ వెళ్తున్నాను. ఒక రెడ్ హ్యాండ్ గా దొరికిపోయింది చూడండి అబ్బాయి. పాపం అబ్బాయి మాట్లాడడానికి రాక రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు అబ్బాయి. ఒకసారి చూడండి మీరు క్లారిటీగా. మీకు ఇంకో విషయం చెప్తా, ఇందులో పెద్ద స్కెచ్లు ప్రత్యేకంగా ఫోన్లు చేసి విత్ ఎవిడెన్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రత్యేకంగా ఫోన్లు చేసి రిపోర్టింగ్ కొట్టిస్తా ఉన్నారు వీళ్ళు, జ్యోతి వాళ్ళు. దీంట్లో బల్గం సుజాత అసలు ఎవరు దేకూడదు ఇక్కడ ఊర్లో ఆలమాను. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఫోన్లు చేసి ఆల్రెడీ నిన్న కూర్చొని దానికి ఉదాహరణ ఇగో వీడే మనోడేనంట తమ్ముడు. మరి ఈ తమ్ముడు ఇంకో క్యాండిడేట్ రిపోర్టింగ్ కొట్టమని చెప్పింది వీలేనంట. వానికి రిపోర్టింగ్ కొట్టండి ఇట్లేయండి అట్లేయండి అని ఇంటిచ్చింది మనోడేనంట. మరి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఒక్క ఛానల్ పోతే మనకి ఇంకా 12 ఛానల్ ఉన్నాయి, 13 ఛానళ్ళ. అర్థమైందా? తెలుస్తలేనట్టుంది. ఈసారి గడ్డపార దింపితే వేరే ఉంటది కదా. జ్యోతమ్మ ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, నీ అరాచకాలు నీ చిల్లరేషాలు ఈ ముందు వీడియోలో చూపించిన కదా. ఆ మేడం ఎవరో ఒక మేడం, ప్రముఖ మీడియా ఛానల్ మేడము బొబ్బట్లు వచ్చినాయని ప్రచారం చేస్తూ ఉన్నారు. సంతోష్ డబ్బులు అడిగిందని ఆ బొబ్బట్లు. ఇప్పుడు నేను వీడియోలు ఆపిన అనుకో నేను ఏమంటారు ఇక సంతోష్ అడ్డం పడ్డాడు సావడానికి సిద్ధమైన అంటారు. అట్లా ప్రచారం చేస్తుంది. అంత చిల్లర క్యాండిడేట్. దానికి బల్గం సుజాత, బల్గం అనే పేరు పెట్టి ఆ సుజాత అనే క్యాండిడేట్. దానికి వీళ్ళు తోడు రిపోర్ట్స్ కొట్టమని చెప్పింది ఈ క్యాండిడేట్. అంటే కళలో ఇదంతా జరిగేది. అన్నోన్ పర్సన్ ఎవరో నాకు తెలియదు. ఆయన వచ్చి లిఫ్ట్ అడిగితే ఎక్కించుకున్నాను. ఇట్లంతా అమ్మవారు నువ్వు రా అని చెప్తే నేను అన్నాను ఎందుకు భయ రాలేను అని చెప్పాను. లేదు నువ్వు రా అన్నా నీకు అంత మంచి జరుగుతా అన్నట్టు చెప్పిండు. చెప్పడం ద్వారా నేనేం చేసిన అంటే అక్కడి నుంచి వచ్చిన ఒక అంటే కమాండ్ కనబడ్డది కానీ అంటే అమ్మవారు కమాండ్ కనబడ్డది బిఎల్ఎన్ గార్డెన్ ఇక్కడికి వచ్చినాక అమ్మవారు కమాండ్ ఏడుందిరా తమ్మి పొడా అమ్మ. ఈ బలగొట్టాలి నేను, ఈ బలగొట్టి ఆయిలాగా తీసుకొచ్చి ఈపు స్నానం చేయాలి వీనికి పోరానికి. బుద్ధున్నా అదరా యూజ్లెస్ ఫెలోస్. ఏం మాట్లాడుతున్నారు, దిమాక్ ఉందా? కమాన్ కనబడ్డది, కమాను ఆ కమాన్ అంటే లేదు. అరే క్లారిటీ రా, ప్రాక్టీస్ అక్క గేలేనట్టుంది ఆమె నీకు. ఆమె బాధితులు కాల్ చేస్తా ఉన్నారా జనాలు పిచ్చోళ్ళు. అరే మీ అంత పిచ్చోళ్ళు ఉన్న రోజులు ఇంతే. మీలాంటి 500 300లకు వీడియోలు ఇచ్చే పిచ్చోళ్ళు ఉన్నప్పుడు ఇంతే ఉంటది. పతనం బిడ్డ నువ్వు ఏమనుకుంటున్నావు, నిన్ను ట్రోల్ అవుతావు నువ్వు. వేస్ట్గా గుర్తుపెట్టుకోండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆమె ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఉన్న వాళ్ళు డిలీట్ చేయమంటే చేస్తలేదామే. మెడల్ బట్టి బయటికి నూకేయాలి, లోపలికి ఎవరు రమ్మన్నారు అని మాట్లాడుతూ ఉందంట. మనకు దగ్గర 10 మంది ఫోన్ చేశారు. అన్న మేము ఊరికే పోయినామన్నా. ఆమె ఇంకో డౌట్ కూడా ఏమొస్తుందంటే ఆమె బొట్టు లేదో కలిపింది అనే విషయాలు కూడా చెప్తా ఉన్నారు. ఆమె ప్రత్యేకంగా బొట్టు మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందన్న. ఆ బొట్టు ఏదైతే ఇస్తుందో బొట్టులేమో కలిపిందన్న. మనోడు కూడా బొట్టు పెట్టుకుంటా బొట్టు పెట్టినట్టు మైకంలో దించేస్తుంది. ఆ బొట్టు కూడా ఎంక్వైరీ అయిపోయాడు అన్న. ఈమె ఏదో దందా చేస్తుంది జనాలను అని చెప్తా ఉన్నారు.
వీళ్ళని కాదండి. అంటే అక్కడ వెహికల్ ఇంకా కూర్చున్న అతను చెప్పిండు కొంచెం స్ట్రైట్ పో, ఇట్లా లెఫ్ట్ పో, రైట్ పో, స్ట్రైట్ పో అన్నట్టు చెప్పిండు. రూట్ ఎక్కుంటూ వచ్చిన ఇది మొత్తం వినండి, భలే కామెడీ ఉంటది. రూట్ ఇట్లా వెనుక ముందు అన్నాడు కదా, అది భలే ఉంటది. ఇది చూడండి. ఇక స్పష్టంగా చెప్తున్నాను, ఏది కూడా అబద్ధం ఆడే అవసరం లేదు. అబద్ధం ఆడితే ఎవరు పైసలు ఇస్తారో అని నాకు అవసరం. రే డిబ్రీ పోరడా ఏమిరా అనుకున్నావా రేద్దు ఈ బలగొట్టాలి. ఈ బలగొట్టి చెప్పినాక ఆయిలాకులతో నీళ్ళు కాబట్టి స్నానం చేయాలి. అప్పుడు చెప్పినట్టు వింటాడు. ఎవరో చెప్తే నీకు చెప్తేనే కదా చేస్తున్నావు నువ్వు వీడియో. నీకు ఎవరు ఫోన్ చేసి మాట్లాడారు? ఏ ఛానల్, ప్రముఖ ఛానల్ వ్యక్తి ఎవరు ఈ బిటాలియం బ్యాచ్ని తీసుకొస్తున్నారు? ఈ పెయిడ్ ఆర్టిస్టులు అని తెలియదు అనుకుంటున్నావు? మాకు తీస్తా వాని సంగతి కూడా. నేను ఇది కూడా చెప్తున్నా, ఛానల్ ఓనర్కు చాలా మంచి పేరు ఉంది. నేను ఎంక్వైరీ చేస్తే అందులో ఎంప్లాయీ ఒకడు ఉన్నాడు, వాడు చేసే దంద ఇది. ఓనర్కు మంచి పేరు ఉంది, చాలా పెద్ద వ్యక్తి, అంటే చాలా మంచి వ్యక్తి అంట. ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు. ఇగో ఇలాంటి ఓనర్లకు కూడా చెప్తున్నా, అన్న మీరు కొంచెం మీ ఛానల్లో లత్కోరగాళ్ళు ఉన్నారు, దందాలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకొని ఇట్లాంటి పెయిడ్ బ్యాచ్ని పంపిస్తున్నారంట. మీ అన్న చూసుకోండి, మీది మంచి మంచి బిజినెస్లు ఉన్నాయి, మీరు మంచి పేరు ఉంది, మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు ఏమనట్లేదు, నేను బయట పెట్టే టైం తెచ్చుకున్నాను అనుకో తెస్తా. నెక్స్ట్ ఇప్పుడు చేసే దాంట్లో కూడా మీ నా హస్తం ఉంది, మీ ఛానల్లో పనిచేస్తుంది. చెప్పు వానికి ఛానల్లో పనిచేస్తుండా సన్నాసి, ఎవరైనా ఇడిచిన బట్టలు ఉంటే బట్టలు ఇరువానికి, బట్టలు ఉతుకొస్తాడు యూజ్లెస్ ఫెలోగాడు. బుద్ధి లేదు కొంచెం కూడా. ఛానల్లో పనిచేసిన వాళ్ళకి ఎంత తెలివి ఉండాలి. గిలాంటి దొంగలక సర్ది కట్టేది. నీ ఛానల్ పేరు తీసేదాకా చూసుకోకు. నేను ఓన్లీ మీ సార్ గురించి ఎంక్వైరీ చేస్తే చాలా మంచి పేరు ఉంది ఆయనకి, ఆయన మంచి వ్యక్తి అంట. ఆల్రెడీ నీకు కౌన్సిలింగ్ కూడా, నీకు కోటింగ్ కూడా ఇచ్చిండంట. నీకు అయినా బుద్ధి వస్తలేదు. వేస్ట్గా ఛానల్ పేరు తీసి మీ సార్ పేరు తీసాక చూడకు, నువ్వు ఉన్న జాబ్ బిక్తుంది. వీళ్ళు ఇచ్చే 1000-2000, ఈ జ్యోతి ఇచ్చే 2000-2000 మీ కెమెరామెన్లకు వీళ్ళకు ఇదంతా కాదు, గుర్తుపెట్టుకో. వేస్ట్గా నా నోట్లకే పేరు తెచ్చుకోకు, ట్రోల్ కాకు. ఇక చెప్పరా తమ్ముడు, వారి యాక్టింగ్ చక్కగా చేయని చంపబికి ఒక్కడు ధరిస్తే చక్కగా చేస్తాడు పోరడు. తెలియలేదు పోరండి, చక్కగా చెప్పు. అనుకుంటే నేనే ఏదైనా చేయగలుగుతా, కానీ నాకు ఇది చేస్తున్నావు కదరా, ఇంకేం చేస్తావు? ఇక ఏదైనా ఎందుకు ఇది చేస్తున్నావు కదా, లంగ పని. ఇట్లా దేవుళ్ళ పేరు చెప్పుకొని పిచ్చి పిచ్చి చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు కదా, అది డబ్బులు తీసుకొని పైసలు ఇచ్చి చెప్పిస్తున్నాను, అట్లా కూడా ట్రోల్ చేస్తారు. కానీ అలాంటి నోట్ల పండ్లు లేకుండా రాడగొడతాని, అర్థమైందా? పండ్లు మొత్తం రాలగొడతా. ట్రోల్సా? నువ్వు ట్రోల్ కాదు బిడ్డని. నువ్వు ట్రోలే కానప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియో ఎందుకు డిలీట్ చేసుకున్నావు? 2 రోజులలో డిలీట్ చేయించుకున్నావు, అర్థమైందా? మేము వీడియో కొట్టక ముందుకే నువ్వు వీడియో డిలీట్ చేయించుకున్నావు. కానీ మీరు దొంగలని తెలుసు కదా మాకు బొచ్చడు మంది పంపిస్తారు, రిపోర్టింగ్ కొట్టమని చెప్పిస్తావు. నువ్వు మంచి వాళ్ళు ఉన్నారు, నువ్వు మళ్ళీ నీతి వాక్యాలు ఇంకా ఇనురు పని అనేవి అన్ని అంటే తప్పు. అమ్మవారి సాక్ష్యంగా అమ్మవారి ఎదురుగా ఉండి చెప్తున్నాను. నేను ఒక బాసర నుంచి వచ్చాను. అంటే ఒక బాసర వ్యక్తిగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, అమ్మవారు అనేది నాకు ఈ కమాన్ ఒకటి, ఇక్కడ నుంచి 100 మీటర్స్ దూరంలో కమాన్ ఉంది. ఆ కమాన్ దగ్గరకు వచ్చినాక, అది కమాన్ కాదు టోంగ్రే, అది వెంచర్ గేట్. అది కమాన్ అనరు. కమాన్ దేవుళ్ళ గురించి కడతారు చూడు, టోంగ్రీ అదిరా టుంగిరి. చెప్పలేదురా జ్యోతి చక్కగా నీకు. అన్న నువ్వు రా లోపలికి, తర్వాత బయటకు వెళ్ళు, వట్టి వెళ్ళాము. సరే అని డైరెక్ట్ వచ్చిన ఎవరు లేరు. ఆయన నాతో వచ్చిన ఆయన మాయమైపోయాడు. ఫాస్ట్ అని చెప్తున్నాను, మీరు నమ్మినా. ఎంత పెద్ద కామెడీ చూసి ఇప్పటిదాకా వీళ్ళతో పాటు వచ్చిన ఆయన మాయమైండంట. రే టోంగ్రే నిన్ను, ఆమె ఎప్పుడు నీతి వాక్యాలు నువ్వు చెప్పుడు ఎందుకురా ఇట్లా? నేను ఏం చెప్తా ఉన్నా, ఆమె ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ దయచేసి మీ అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఆల్రెడీ ఇంకా గట్టిగా పడుతుంది చూడండి. అందరి మీద కేసులు అవుతాయి. ఎవరెవరు తప్పుడు ఇట్లాంటివి చేసిరో ప్రతి ఒక్కరి మీద ఇప్పుడు ఈ యాప్స్ చేస్తూ ఉన్నారు కదా, లక్కీ డ్రా, మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇమీడియట్గా మీరు వీడియోలు డిలీట్ చేసుకోకపోతే మీ ఇష్టం. ఇగో వీడు 2 రోజులకు డిలీట్ చేయించుకుంటే పోరాడు. ఈ అబ్బాయి 2 డేస్గా డిలీట్ చేయించుకున్నాడు. వాళ్ళ పనే అది. ఇప్పుడు ఎవ్వరు పోతలే, దొరకలేరు. ఇప్పుడు ఈ సండే 18th రోజు పెద్ద మీటింగ్. అంటే మీటింగ్ అంటే దేనికి అనుకున్నావు? అందరినీ పిలిచి అందరికీ ఎవరెవరు మీ చుట్టాల దాంట్లో ఎవరెవరి దాంట్లో ఏమేమి ఉన్నాయో E9060 ఎంటర్టైన్మెంట్కి వీళ్ళకు రిపోర్టింగ్ కొట్టి ఛానల్ని ఎగరగొట్టేయాలి. 1 year దాకా రాదని కూడా తెలుసు అంటే వీళ్ళకి. నేను డబ్బుల కోసం పనిచేస్తున్నాను అనుకుంటున్నావు మేడం గారు, ఓకేనా? కాదు, నీలాంటి దొంగల కోసం పనిచేస్తున్నాను. అర్థమవుతుందా? నాకు ఛానల్ పోతే నా సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు, గుర్తుపెట్టుకో. నన్ను నెత్తిలో పెట్టుకొని తిరుగుతారు. ఇంకో ఛానల్లో నాకున్న 13 ఛానళ్ళల్లో ఇంకో ఛానల్లో నీ వీడియో పెడుతున్నా అంటే ఇదే సబ్స్క్రైబర్స్ మా ఛానల్లోకి వస్తారు. ఏమైతే చెప్పు, ఇంకా ఏమవుతుంది మీతో? ఏమైతే చెప్పు, ఏమైతే జ్యోతి గారు? ఎవడోడు పనికి మాలను ఇచ్చిన సలహాలు తీసుకొని మీ జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. మీ ఎంబడున్న వాళ్ళకైతే బుద్ధే లేదు అసలు. వాళ్ళ జీవితాలన్నీ ఖరాబ్ అవుతున్నా ట్రోల్ అవుతా ఉన్నారు. ఫస్ట్ అందులో ఉన్న ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టించుకునే వాళ్ళకు బుద్ధి ఉండాలి. ఆ మనిషి
కడుపుకు గడ్డి తింటారా అన్నం తింటారా అని అడుగుతా ఉన్నా నేను. కొంచెమన్నా తెలివి ఉండాలి, కొంచెమన్నా. ఆ పలికి మాసిన వాళ్ళు చెప్పుడు మీరు చేసుడు, ఇప్పుడు బాధపడు. నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా అన్నా మాకేం కావాలన్నా మమ్మల్ని ఫెజర్ చేసి ఆ బల్గం సుజాత తెలివే లేదు ఆమెకైతే. బుద్ధి తెచ్చుకో కొంచెం. నీ చిట్టా మొత్తం ఉంది నా దగ్గర, అర్థమైందా? నువ్వు ఇప్పుడు తమాషాలు చేస్తావు, నువ్వు అందరికి ఫోన్లు చేసి చెప్పుడు. నువ్వు ఇంకో జ్యోతి వాళ్ళ ఆయన నిన్న మీటింగ్ కాలే 16 తారీఖు ఈవినింగ్ తింపి కొడితే 3 ఉన్నారట, మొత్తం మీ బ్యాచే ఉంది. తెలివే అనుకుంటున్నావు మీ కథలన్నీ? మీరు ఏమేమి కథలు పడుతున్నారు? మీరు ఏ ఛానల్ ఫోన్ చేసి సండే రోజు రమ్మన్న తెలియదు అనుకుంటారా మాకు? నాకు పొద్దున్నే నిన్న నైట్ 11 o'clock వచ్చింది మీ స్టోరీ మీది, మీ జాతర. ఒకటే వ్యూవర్స్ నేను చెప్తా ఉన్నా, దొంగ అని దొంగ కాకపోతే దొరాన్ని ఒప్పుకోమనండి, నేను దేనికైనా నేను రెడీ. నేను ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఆమె నిజంగా దేవుడు వస్తాడని చెప్తున్నా, ఇట్లాంటి జఫాగాలను తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఇట్లాంటి పిల్లల్ని. ఈ పెళ్ళి అయిందో కాలేదో ఇట్లాంటి పిల్లలకు ఆ పక్కన నుండి మిసాలే సక్కరాలి ఆ పూరన్కి. వీళ్ళ జీవితాలు పెళ్ళిళ్ళు కాకుండా చేస్తూ ఉన్నది. ముందు జాగ్రత్తతో చేసిండు అనుకో, డిలీట్ చేయించుకున్నాడు ఓకే. ఇట్లాంటి ఎవరెవరైతే ఆడ లేని సృష్టించి ఆమెకు సహకరించారో ప్రతి ఒక్కరికి రేపు పొద్దున బాధ్యత వహించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు వీడియోలు ఆల్రెడీ కొన్ని డిలీట్ అయినాయి, ఇంకా కొంతమంది ఉన్నారు. మీరు ఈ వీడియోలు చూస్తారని తెలుసు, నేను ఊరికే చెప్తానని మిమ్మల్ని బెదిరియట్లా. రేపు పొద్దున మీకే తెలుస్తుంది, చెప్పినప్పుడు డిలీట్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్ ఇంకో విషయం చెప్తాను. మొన్న సంక్రాంతి ముందు ఈ లక్కీ డ్రావులకు చెప్పిన ఇలా వీడియో వచ్చేసింది ఆల్రెడీ సజ్జనార్ గారిది. రేపు పొద్దున మీదే ఇన్స్టాగ్రామ్ మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టిన వీడియోలు అన్నీ ఎవరెవరు ఉన్నాయో చూస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు డిలీట్ చేయించుకోకపోతే మీ జాతకాలు మొత్తం ఇట్లానే పెట్టాల్సి వస్తుంది. మీ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం, మీరు ఎన్ని డబ్బులు తీసుకొని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంది అనేది కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. అర్థమైందా? ఇక ఈ దూరం మాటలేద్దాం. నమ్మకుండా నమ్ముతే మంచిగా, నమ్మకుంటే నాకేం పోయేది లేదు, అంతా అమ్మదయ్య. వచ్చినాను ఇంకా వెహికల్ నాకు గేట్ దాకా ఇచ్చుకున్నాను. గేట్ దాకా ఇచ్చి లోపల తెచ్చేసరికి సాష్టంగా ఒక వ్యక్తి కనబడ్డది. ఆ వ్యక్తి అమ్మవారు. అరే ఏందిరా ఈ డ్రామా? రే పోరడా తమ్ముడు, ఏంది తమ్మా ఇది? ఇట్లాంటియా సమాజానికి? ఇట్లాంటోళ్ళ ఇట్లాంటి భ్రష్టు పట్టించేటోళ్ళ దొంగ సాక్ష్యాలు చెప్పి అమ్మ కనిపించిందంట. అంటే ఇన్ని రోజుల్లో నుంచి మాట్లాడుతున్నా, నాకు కనిపించట్లే అమ్మవారు. రెగ్యులర్గా పొద్దున్న లేచి దేవుని మొక్కేటోళ్ళు మాకు రావట్లేదు అమ్మవారు. నీకు ఎట్లా కనిపించింది నాకు అర్థమవుతుంది. ఇంకా చూడు, ఇంకా కరెక్టే కడపలా కనిపించింది అంటాడు. ఇట్లా కావాలి ఇల్లు రేకుల షెడ్ టైపు, అంటే మామూలుగా రేకుల షెడ్ టైప్ ఉండే. చెప్పనీకి వస్తలేదు, ఇట్లాంటి టైపే అన్నాడు, రేకుల షెడ్ అన్నాడు. నాకు అర్థమవుతలేదు ఏం చెప్పాలో. ప్రాక్టీస్ ఇచ్చినట్టు కానీ నేను దున్నేస్తా చేసేస్తా నాకు పేమెంట్ ఎక్కువ అనడమో మరి ఏందో చూడ్రి. అమ్మవారు సాక్ష్యం కనబడ్డది. మొక్కిన అమ్మ వస్తా అని మొక్కిన, ఇంకా తక్కువనే ఇంకా నిద్రలోకి లేచిపోయినాయి. లేచాక మమ్మీ ఇదంతా కళ విషయం అనుకునేరు, ఇదంతా కళ వాడు చెప్పింది, పోరడు చెప్పింది. మమ్మీ మీకు ఇట్లా ఇట్లా అనమాట అంటే మమ్మీ ఏంటనే నన్ను ఇట్లా అన్నది. అంటే అమ్మ నువ్వు అదృష్టవంతుడు అట్లా ఇట్లా. సహజంగా అంటే నేను ఈజీ చెప్పాలంటే ఎక్కువ హనుమంతుడే అండి. రెగ్యులర్ గా హనుమాన్ గుడికి వెళ్ళండి నేను ఉన్నాను. సండే కానీ మండే కానీ ట్యూస్డే కానీ అట్లా వెళ్తాను. అమ్మని కూడా కొంచెం తక్కువ నమ్ముతాను. ఇప్పుడు ఈ అమ్మ కలర్ రాగానే ఈ అమ్మ కలర్ వచ్చింది ఏంటని మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఇది ఏందని చూస్తే బాలాజీ గౌడ్ ఒకప్పుడు దీని గురించి చెప్పాడు. మళ్ళీ బాలాజీ గౌడ్ పేరు తీసి ఆయన ఇజ్జత్ ఎందుకు తీస్తున్నారా స్వామి మీరు? ఆల్రెడీ వాడుకున్నది సరిపోలే. బాలాజీ గౌడ్ ఇట్లానే బాలాజీ గౌడ్ వస్తే ఈరోజు మనోడుకున్న పేరంతా ఖరాబ్ చేసి నాశనం చేసారు. అవునా? ఇక వీడియో కూడా బాలాజీ గౌడ్ వీడియో చూసినా, అది చూసినా, తోకమట చూసినా, జ్యోతమ్మ ఎగురు చూడలే, ఇట్లా ఎగురు చూడలే, ఇట్లా చూడలేరా తమ్మ? ఇది పరిస్థితి అనమాట. ఓపెన్గా ఓవరాల్గా ఏంటంటే నాకు తెలిసి E96 టీవీ ఛానల్ను సంతోష్ని ఇంకో ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళు నెక్స్ట్ ఎవరైతే ఆ ప్రముఖ ఛానల్ మేడం ఉన్నారో ఆమె యాక్చువల్గా ఆమె పర్సనల్ వల్ల ఆమె వేరే బిజీలో ఉన్నారు. యాక్చువల్లీ ఆమె వీడియోలు చేయట్లేదు. అది వీళ్ళ క్యాచింగ్ అంటే సంతోష్ డబ్బులు అడిగిండి 5 లక్షలు అనేది ఎంత పచ్చాబద్దమో ఆమెతో నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టినా కదా, ఇంట్లో కూడా పెడతా మీకు. ఇక ఇట్లాంటి దొంగలు జ్యోతికి వచ్చేటి మొత్తం ఇవే దొంగ మాటలు, ఆమెతో నున్నోళ్ళు మొత్తం దొంగలే. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను, మీరు దొంగలు కాదని ప్రూవ్ చేయండి, నేను రెడీ దేనికైనా. బ్రాహ్మణ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ మీరు ప్రూవ్ చేయండి మీకు ఏమొచ్చు అనేది. తింపి కొడితే ఈ వెనుక పిచ్చుకుక్కలు ఎగిరినట్టు ఇట్లా నాగిని ఒక ఆమె ఇట్లా వండుకొని ఇట్లా బొరుతా ఉంది ఇట్లా. ఏం చెప్పాలి చెప్పండి మీకు? మొత్తం మీద E96 టీవీ సంతోష్ని టార్గెట్. ఛానల్ పోతే 1 year దాకా రాదు, మన మీద వీడియోలు చేయడని అనుకుంటా ఉన్నారు. అది మీ భ్రమ. జ్యోతి మేడం అర్థమైందా? వినిపిస్తుందా? సుజాత గారు వినిపిస్తుందా? మీ భ్రమ అది. మీ పతనం మొదలై కొట్టుకుంటారు మీరు. మీ పతనం మొదలై ఓకేనా, ఏం చేయాలో అర్థం కాక మీ గ్రూప్ బిటాలియన్ బ్యాచ్ పరువు తీస్తున్నారు. మీరు మొఖాలు పెట్టుకొని ఫోన్లు చేసి రిపోర్ట్లు కొట్టుమని విత్ ఎవిడెన్స్ ఉన్నాయి బిడ్డ. మిమ్మల్ని నారదీస్తా ఇప్పుడు చెప్తున్నా.
సంక్రాంతి దాకా టైం ఇచ్చినాక అయిపోయింది మీ పతనము, కథం ఫసక్ మీ పని. ఓకే రైట్, థ్యాంక్ యూ. నా E96 టీవీ నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ ఛానల్ కాకపోయినా ఇంకో ఛానల్ వస్తూ ఉంటుంది, యాంకర్ సంతోషం కొడితే మీకు వస్తాయి. మరి ఇది రిపోర్టింగ్ కొడతా ఉన్నారు కాబట్టి దీని కింద మరి మీ E96 టీవీ బలం ఎట్లుండాలో మీరు కూడా చూపించాలి. ఓకేనా రైట్, థ్యాంక్ యూ సో మచ్.